విద్య, బలం, యశస్సు, ఆయుష్ ఈ 4 ఉన్న వారికి విజయం వరిస్తుందని అంటారు. ఈ 4 సంపాదించాలంటే ఏం చేయాలి? విద్య, బలం, యశస్సు. అమ్మాయి, ప్రపంచానికి మన దేశం ఇచ్చినటువంటి వారసత్వ సంపద, అమోఘమైనటువంటి సంపద నీతి శాస్త్రం. పెద్దలు కనబడగానే 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఎంత గొప్ప లక్షణం ఇది! అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారః పరివర్తంతే ఆయుర్విద్య యశోబలం. ఇది నీతి శ్లోకం. అభివాదనము, మనకంటే పెద్దవారు కనిపిస్తే సాష్టాంగ పాద నమస్కారం చెయ్యాలి. బోరగిలా పడుకుని నమస్కారం చెయ్యాలి. మగవారు 5 అంగములతో మోకాళ్ళపైన ఆగి, మహిళలు మొత్తానికి శిరస్సు వంచి దండ నమస్కారం చెయ్యాలి. ఇది అభివాదము. నిత్యము వృద్ధులను సేవించాలి. మనకంటే వయసులో పెద్దవారిని గౌరవించాలి. ఈ రెండింటినీ నేర్చుకున్నటువంటి వారికి ఈ 4 ఆయుస్సు, విద్య, యశస్సు, బలం 4 వాటంతటవే సహజ గుణములుగా వచ్చి చేరతాయి. ఇది నీతి శ్లోక తాత్పర్యం. పెద్దలను గౌరవించాలి, నమస్కరించాలి, వారు చెప్పే మాటలు వినాలి, మనం జీవితంలో అనుసరించే ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప సంస్కారం! కనుక ఈ 4 కావాలి అన్న ఆశతో మనం కనిపించిన ప్రతి వ్యక్తికి మనకంటే వయసులో పెద్దవారా అయితే నమస్కారం చేద్దాం అంటూ భయపెట్టే పనులు చేయకూడదు. మనకంటే పెద్దవారే ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి, మనలో కూడా వినయం ఉండాలి. నమస్కారం ఎక్కడ చేయాలో ఆ సందర్భం చూచి, ఆ సమయం చూచి అక్కడ నమస్కారం చేస్తే ఆ నమస్కారం మనకు సంపూర్ణమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది ఇందులో ఉండే అంతరార్థం.